హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ పిక్కలు ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ క్యాలీఫ్లవర్ బీన్స్ పిక్కలు విశాఖపట్నంలో ఫేమస్ కదా. ఈ సీజన్లో ఎక్కువగా ఈ వైట్ బీన్స్ అనేవి వస్తాయి. ఈ క్యాలీఫ్లవర్స్ కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వైట్ బీన్స్తో ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ పెట్టుకొని సాల్ట్ పసుపు వేసి అందులో ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకొని 1-2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదండి, లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. లేదంటే హాట్ వాటర్లో వేసేసి ఉంచేసినా సరిపోతుంది. ఆ తర్వాత మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లో అయితే ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలన్నీ వేగిన తరువాత దీంట్లో మనం నీట్గా కడిగేసి పెట్టుకున్న ఈ వైట్ బీన్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని మనం ఫ్రై చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి త్వరగా ఉడకవు కాబట్టి మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 4 చిన్న సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గి ఈ బీన్స్ పిక్కలు ఆవిరికి ఉడుకుతాయి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే మనకు పైకి తేలుతూ కనిపిస్తుందండి, అంటే ఇవి కొంచెం బాగా కుక్ అయినట్లు. అప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తరువాత దీంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే తగినంత కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, అలాగే జీరా పౌడర్ వేసుకొని అందులో కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే ఈ ముక్కలకు మనం వేసుకున్న మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిలో మరికొన్ని ఆనియన్ పీసెస్ అన్నీ అందులో వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలు వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం వేగిన తరువాత దీనిలో కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం చేసే ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అలాగే వీటిలో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వలన బాగుంటుంది టేస్ట్ అయితే. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళైతే ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవచ్చు. దీనిపైన కాసేపు మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇదంతా కలుపుకోవాలి. అంతేనండి, మన కాలీఫ్లవర్ పిక్కలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటే మన కాలీఫ్లవర్ పిక్కలు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ కాంబినేషన్ ఎవరెవరికి ఇష్టమో వాళ్ళైతే కామెంట్ చేసేయండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.